ఇదిగోండి లిల్లీ వచ్చింది ఈరోజు ఒకటి మనకి తోటలో. అలాగే కలరు టేబుల్ రోజెస్ ఇన్ని కలర్స్ వచ్చాయన్నమాట. రెడ్ రోజ్ ఒకటి వచ్చింది ఈరోజు. చక్కగా టమాటోస్ వచ్చాయి, నిన్న హార్వెస్ట్ చేసాం కదా మనం. అలాగే ఇదిగోండి ఇది టోటల్గా మన లిటిల్ గార్డెన్ అనమాట. నిన్న పచ్చిమిర్చి వస్తే కూడా హార్వెస్ట్ చేసేసాము ఆల్రెడీ. ఇదిగోండి మన గార్డెన్ మొత్తం ఇప్పుడే వాటర్ పట్టించేసాను, మొత్తం వాటర్ పోసేసాను అనమాట, నీళ్లు పోసాను చెట్లకి. ఇక్కడ ఇది పచ్చిమిర్చి చెట్టు అనమాట. ఇక్కడ కూడా మనకి ఉంటుంది. ఇదంతా పెట్టేశాను చక్కగా. నిన్న పుదీనా అవన్నీ హార్వెస్ట్ చేసేసాను ఇలా మొత్తం. ఇంకా గార్డెన్ మనకి ఇటువైపు కూడా ఉంటుంది, చూద్దామా. ఇదిగోండి ఇక్కడ కాకుండా ఇంకా ఇక్కడ కూడా బిల్డింగ్ అంతా బట్టలారేసారు, అందుకే చూపించలేకపోతున్నాను మొత్తం. లేకపోతే బాగుంటుంది మన బిల్డింగ్ చక్క పెద్దగా. ఇదిగోండి అంత పువ్వులు, వంకాయ పువ్వులు అవన్నీ. ఇదిగోండి వైట్ వంకాయలు అనమాట. హార్వెస్ట్ అయితే మొన్న దాదాపు 1 కిలో పైన వచ్చాయన్నమాట. మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరికీ ఇదిగోండి పిందెలు అవన్నీ ఇంకా ఉన్నాయి, పువ్వులు అవన్నీ ఇంకొక కిలో దాకా వస్తాయి మొత్తం కలిపి ఇలా. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇది ఇక్కడ 2 ఉన్నాయి. ఇవన్నీ బాగా పెద్దగా అయితే మంచిగా వస్తాయి. ఇదిగో ఈరోజు మందార పువ్వు ఒకటి వచ్చింది చక్కగా. అలాగే మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈ చెట్టుకు కూడా ఒకటి వచ్చిందండి. ఇదిగో చక్కగా ఇప్పుడే నీళ్లు పట్టించేసాను. చూస్తాను ఈరోజు చాలా రోజుల తర్వాత ఉదయాన్నే వచ్చాను ఇక్కడికి. చక్కగా ఎలా ఉంది ఏంటి, నిన్న హార్వెస్ట్ చేసాము కానీ ఇదిగో మొత్తం హార్వెస్ట్ మొత్తం పనగంటే అవన్నీ రాత్రి హడావుడిగా వెళ్ళిపోయాం బయటికి. అంటే మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి అవన్నీ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇదిగో ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఆకుకూర అంతా మళ్ళీ వస్తుందండి. ఇది మళ్ళీ ఊరికే ఒక కొమ్మ తీసేసాను, కట్ చేసి బతుకుతుందో లేదని పెట్టాను అనమాట. ఇలా వచ్చేసింది చక్కగా అల్లుకుపోయింది. నాకే వస్తుందా రాదన్న ఆశ్చర్యం అనిపించింది. భలే వచ్చింది కదండి, చక్కగా మంచిగా అనిపిస్తుంది అదనమాట. ఇదిగో ఇదంతా ఉదయాన్నే వచ్చి చక్క నీళ్లు పట్టించేసి ఇదిగో ఇంకా ఇక్కడ ట్రైన్ వస్తుంది. అదిగో ట్రైను. అబ్బా 2 ట్రైన్లు వచ్చినాయి ఇప్పుడు వెంటనే ఆపోజిట్లో అట్లా వస్తుంటాయండి మనకి చక్కగా. ఇదిగోండి ఇంకా ఆకు చెట్లు అవన్నీ నీట్గా మన గార్డెన్ అందంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. కష్టపడి అందరం అంతేనండి, కష్టపడే చేసుకుంటాం కదా, ఆనందం అయితే చాలా ఉంటుంది ఇలా. ఇదిగోండి ఈ పువ్వులు అయితే భలే వస్తాయన్నమాట. మా బిల్డింగ్ పైన పెద్ద సూర్యభగవానుడు అదిగోండి చక్కగా ఉదయించాడు, చాలా బాగుంటుంది. నేను చెట్లు నాటుకునేటప్పుడైతే ఇవన్నీ మొక్కలు వేసుకునేటప్పుడైతే ఈ చెట్టేనండి నాకు నీడనిచ్చింది చక్కగా. ఇదిగోండి ఇక్కడ కూర్చొని చేసుకుంటూ ఉండేదాన్ని. ఇవన్నీ నాటుకోవడం అదంతా బిల్డింగ్ అంతా చూద్దామంటే బట్టలారేసేస్తున్నారు మొత్తం కింద వాళ్ళు వచ్చి, అందుకని నాకు ఈరోజు అవ్వట్లేదు. వేరే వీడియోల్లో ఉన్నాయి మనవి చూడండి తప్పకుండా. మన బిల్డింగ్ అదంతా చాలా పెద్దగా బాగుంటుంది, రెంటిల్లే కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట నాకైతే. ఈ ఇల్లు బాగుందండి చక్కగా, చెట్లై నాటుకోవడానికి. అది కూడా చూడండి ఎంత చక్కగా ఉంది కదా, పెద్ద చెట్టు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇదంతా చిన్న కుండీల్లో పెట్టేశాను, చక్కగా వచ్చిందండి నీట్గా. పెద్ద చెట్టు అనమాట ఇది. చూడండి సూర్యభగవానుడు చక్కగా చాలా అందంగా అనిపిస్తుంటుంది. పువ్వుల్లో నుంచి ఇలా కనిపిస్తూ ఉంటాడు కదా, నేను రోజు ఇలా చూస్తూ ఉంటాను. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్స్ వస్తుంటాయి అనమాట. అలా చూడండి ఎంత బాగుంటుందో. ఇదంతా నిండిపోతుంది చెట్టు మొత్తం, ఆకులన్నీ రాలిపోయి చక్కగా ఈ పువ్వులన్నీ నిండిపోతాయి. ఇదిగోండి ఇంకో ట్రైన్ వచ్చింది, రానే వచ్చింది. ఇదిగోండి ఇంక వస్తూ ఉంటాయి అలా 8 నిమిషాలకు ఒకసారి ఒక ట్రైన్ వస్తూ ఉంటుందన్నమాట. అలా చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా, చాలా టైం పాస్ అవుతుంది పైకి వస్తే చక్కగా. చూడండి అందాన్ని చూస్తుంటే నిజంగా భలే ఆనందంగా ఉంటుంది. అబ్బా ప్రకృతి అందమే అందమండి. ఇంతకు మించిన ఆనందం మనకి ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు నాకు తెలిసి. అంటే నాకు అంత ఇష్టం కాబట్టి, మరి అందరికి అలా ఉంటుందా తెలియదు నాకైతే. ఇది మా రోడ్ అనమాట. కాలేజీ పిల్లలు అదంతా వెళ్తూ ఉంటారు ఉదయాన్నే కదా చక్కగా.
ఇలా పువ్వులతో నిండిపోయి అబ్బా అబ్బా ఏముంది కదండి, కలర్ కూడా భలే ఉంది కదండి. అసలు నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ అనమాట, ట్రెండీగా నడుస్తుంది శారీస్. అదంతా బాగుంది కదా చక్కగా. ఇదిగోండి మన గార్డెన్ వచ్చేస్తే ఇలా చక్కగా టేబుల్ రోజెస్ కూడా ఇంకొకసారి చూసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం చక్కగా. ఇంకా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి మన లిటిల్ గార్డెన్. ఇది బిల్డింగ్ అంతా చూస్తే బాగుండేది ఎండకు, కానీ బట్టలన్నీ ఉన్నాయి కాబట్టి బాగుండదు, అందంగా అనిపించదు. ఇదిగో ఇక్కడ ఇటు కూడా కనిపిస్తుంది ట్రైన్, చూపిస్తాను ఇప్పుడు మీతో. ఇదిగోండి వచ్చేసింది ఇటువైపు కూడా కదా, అలా కనిపిస్తుంటుంది అనమాట. అదొక సందడి మాకు చిన్నపిల్లల్లాగా చక్కగా. అది చక్కగా ఇదిగోండి మన నిన్న మొత్తం హార్వెస్ట్ చేసేసాము. బచ్చలాకు, ఇది దీన్ని ఏమంటారు, వామాకు చాలా వచ్చేసింది గుబురుగా. లిల్లీ, వాటర్ లిల్లీ వచ్చింది ఒకటి వైట్ది ఈరోజు మన గార్డెన్లో. ఇదిగో విరజాజుల చెట్టు చక్కగా అల్లుగుపోయింది ఇది కూడాను. అలాగే దవనం అయితే ఫుల్ అయిపోయింది, టబ్బు నిండా అయిపోయింది. పాపం బతకదని చనిపోతుందని ఒక్కటే మిగిలిందండి. అంతకుముందు వీడియోలో చూడండి, బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో కూడా ఉంటుంది, చాలా పెద్దగా వచ్చేసింది. అలాంటిది మొత్తం పోయింది, ఎందుకో రోజు ఎండిపోయింది మొత్తం. నా భయం వేసింది. ఒక్కటే ముక్క అలా మిగిలి ఉంటే నేను తీసుకొచ్చి పెట్టాను, చాలా బాగా బతికింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి టేబుల్ రోజెస్ ఎంత బాగా వచ్చాయి కదా కలర్ఫుల్గా. మన గార్డెన్కి అదే అనమాట ఎక్కువ అందాన్ని ఇచ్చేది, నేను అనుకోవడం. అంత ఇష్టం అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి. ఈరోజు ఏమో రెడ్ రోజ్ ఒక్కటే వచ్చింది. నిన్న వైట్ రోజెస్ అన్నీ కోసేసాము, టమాటాలు, చెర్రీ టమాటాలు అవన్నీ కోసాము. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఒక గుత్తో ఏముందంతే, పండలేదని ఉంచేసాను. ఇదిగో చెర్రీ టమాటాస్. ఇంకా ఇలా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక గుర్తుందనమాట. ఇదిగో ఇవి కావాలని ఇష్టంగా వేసుకున్నానండి. ఎదురు నర్సరీకి వెళ్తే అక్కడ ఇలాగే ఉన్నాయన్నమాట. ఒక కాయ అడిగి తెచ్చుకొని వాళ్ళని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకొక ట్రైన్ వచ్చేసింది, ఇలా వస్తూ పోతుంటే ట్విన్స్ ఎదురవుతాయి ఒక్కోసారి అండి, భలే ఉంటుంది అసలు. ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట ట్రైన్లు. ఈ చెట్టు అయితే రుద్రజడ అంటారు, మంచి స్మెల్ అండి. చిన్న ఆకు తీసుకొని ఇలా స్మెల్ చూస్తేనే ఎంత స్మెల్, గార్డెన్లోకి రాగానే ఫుల్ స్మెల్ వస్తుందన్నమాట, బాగుంటుంది. ఇటు వస్తే ఇవన్నీ ఇవేంటి బచ్చలాకు, అక్కడ పుదీనా అవన్నీ పెట్టానమాట. అటువైపు ఇలా ఉంటుంది మన గార్డెన్, చిన్న గార్డెన్, చింతలేని గార్డెన్ అనమాట. హ్యాపీగా అనిపిస్తుంటుందండి. నాకైతే ఇదే సంతోషం, నాకైతే ఇదే ప్రపంచం. అన్నీ ఇవే. పని కాగానే చక్కగా ఇక్కడికి వస్తాను, ఇవంతా పని చూసుకుంటాను. ఇలా ట్రైన్తో హ్యాపీగా చిన్నపిల్లల్లాగా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంటుంటాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా, నాకు ఎంత ఇష్టమో అసలు. ఈ పువ్వులు చూస్తే భలే ఆనందం అనిపిస్తుంటుంది. మీరు అనుకోవచ్చు ఇంత సంతోషం ఏంటనని. ఒక్కసారి చిన్న మొక్కనైనా పెంచి చూడండి మీరు, ఆనందమే వేరుంటుంది. మన చిన్నపిల్లల ఎలానో మన ఇంట్లో అలానే ఉంటుందన్నమాట ఆనందంగా. ఇలా ఒకసారి చేసి చూడండి, వీలైనంత వరకు ఇంట్లోనే. నాకేదో చిన్న అవకాశం ఇచ్చాడు దేవుడు, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇలా నా కోరికను తీర్చుకుంటున్నాను అనమాట. రెంటిల్లు అయినా సరే నాకు చాలా వచ్చిన అవకాశాన్ని ఎందుకు అని చెప్పి మా ఓనర్స్ని అడిగి చక్కగా ఎన్ని కావాలో అన్ని, ఎంత పర్మిషన్ ఇచ్చారో మనకి అంత మొక్కలు పెట్టుకొని దాంట్లోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నానండి. ఇలా చక్కగా చాలా బాగుంటుంది. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా. నాకు గుర్తు కోసం కూడా ఉంటుంది నా గార్డెన్. ఎప్పటికైనా ఇల్లు మారినా, అలాంటప్పుడు ఇప్పుడు కాకపోయినా ఎన్ని సంవత్సరాలకైనా ఇల్లు మారినా ఉంటుందని చెప్పి నేను ఇవన్నీ గుర్తు కోసం వీడియోలు తీసుకొని మీకు కూడా చూపించినట్లు ఉంటుందని పెడుతున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి 2 ఛానల్స్, 2 ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. బుజ్జి బుజ్జి వ్లాగ్స్ 1187 అని కొడితే మనది పాత ఛానల్ అండి, అదే ఫస్ట్, ఇదే తర్వాత అనమాట. ఇలా మనం అయితే చక్కగా అన్నీ చూడొచ్చు. ఫస్ట్ నుంచి గార్డెన్ని పెంచడం అలా అవన్నీ ఉంటాయి దాంట్లో, చక్కగా చూడొచ్చు అనమాట మనం. అలా ఇది సెకండ్ ఛానల్ పెట్టాను. దీంట్లో కూడా మన గార్డెన్ అంతా గుర్తు కోసం నేను అలా ఉంచుతూ ఉన్నాను అనమాట. చూడండి ముద్ద మందారం, కుంకుమ మందారం నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి నిజంగా. మరి మీరు మన వీడియోలు చూస్తారని, గార్డెన్ చేసేవాళ్ళు ఇష్టంగా ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా ఉంటుంది కదా అని చెప్పి నా కోసం ఒకటి అన్ని గుర్తుగా ఉంటుందని నేను వీడియోలు తీసి పెడుతూ ఉన్నాను అనమాట. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటానండి, మరి మరొక వీడియోలో కలుద్దామా. బాయ్ అండి, మీ జయలక్ష్మి.